ఆస్ట్రేలియా దేశం అండర్ 16 16 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేస్తూ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల పిల్లలు సైబర్ బుల్లింగ్కి గురి కాకుండా ఉంటారని, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని, దాంతోపాటు వాళ్ళు ఆన్లైన్ సోషల్ మీడియా ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటారని చెప్పి కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఒకవేళ కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన ఈ రూల్స్ కనుక ఫాలో కాకపోతే దాదాపు 32 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు ఫైన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటా నడిపిస్తుంది. ఆ తర్వాత టిక్ టాక్, బైట్ డాన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. అండ్ ఎక్స్, ఇంతకుముందు ట్విట్టర్ అంటున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ఓన్డ్ బై ఆల్ఫాబెట్. వీటన్నిటితో యువత చాలా చెడు ప్రభావాలకి గురవుతున్నారనమాట. మనం ఫ్రాన్స్లో చూస్తే దాదాపు ఇలాంటి ప్రపోజలే ఫ్రాన్స్లో కూడా చేశారు. అండర్ 15 వాళ్ళకి కంప్లీట్గా బ్యాన్ చేయాలని. అయితే అక్కడ ఒక ఎగ్జామ్షన్ మినహాయింపు ఇచ్చారు. అండర్ 15 వాళ్ళకి ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ కన్సెంట్ ఉంటే సరిపోద్ది. కానీ ఆస్ట్రేలియా లాలో పేరెంట్స్ కన్సెంట్ ఉన్నా సరిపోదంట. ఎవరు చెప్పినా వినరు. అండర్ 16 వాళ్ళు కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మొత్తం బ్యాన్ అంట. ఇది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ బ్యాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే పేరెంట్స్ కాదు, గవర్నమెంట్ కాదు. బ్యాన్ ఇంప్లిమెంట్ చేసేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళదే పూర్తి బాధ్యత. దానికి సంబంధించిన మోరాలిటీస్ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు తీసుకొస్తుందంట. ఒకవేళ అండర్ 16 వాళ్ళకి కనుక వీళ్ళు ప్రమోట్ చేస్తే, వీళ్ళు కనుక యాక్సెస్ ఇస్తే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కఠినమైన చర్యలు కూడా ఆస్ట్రేలియా తీసుకుంటుందంట. అమెరికాలో కూడా ఇటువంటి లానే ఒకటి ఉందన్నమాట. అండర్ 13 ఎవరైతే 13 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఎవరైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ చాలా తప్పనిసరి. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఇలా ఉందన్నమాట. అయినా కానీ యూత్ ఆ లాని ఉల్లంఘించడం, ఆ లాలోని రకరకాల ప్రొవిజన్స్, రూల్స్ వయలేట్ చేసి వాళ్ళ ఏజ్ని, దాని ప్రూఫ్ని తప్పుగా చూపించడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయంట. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చిన్న పిల్లలకి ఎవరైతే అండర్ 15, అండర్ 16, అండర్ 13 ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా ప్రభావం పడకుండా దాన్ని బ్యాన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీనేజర్స్ మీద సోషల్ మీడియా ప్రభావం ఏంటి, ఆ కన్సర్న్స్ ఏంటి, ఎందుకింత వాళ్ళపైన ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారంటే, మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉన్నాయనుకోండి, దానిలో అది చూసే యాంగ్జైటీ, డిప్రెషన్, బాడీ షేమింగ్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవటము, సెల్ఫ్ ఇమేజ్ తగ్గించుకోవటము, అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్, అంటే బ్యూటీ అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇంత అందంగా మేకప్ అవ్వాలి, ఇలాంటివన్నీ. దాంతోపాటు పీర్ ప్రెషర్, ఆ ఫొటోస్ అప్లోడ్ చేయటము, ఆ టూరిజం అప్లోడ్ చేయటము, అవన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నారని అప్లోడ్ చేయటం, దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్. దాంతోపాటు రోజుకి యువతలో అంటే చిన్నపిల్లల్లో 3 గంటల కన్నా ఎక్కువ, డైలీ 3 అవర్స్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా చూసేవాళ్ళు చాలా మంది అయిపోతున్నారంట. వాళ్ళ స్క్రీన్ టైం చాలా పెరిగిపోతుందంట ఎవ్రీడే. దాంతో ఎమోషనల్, సైకలాజికల్ డిఫికల్టీస్ వస్తున్నాయి వాళ్ళకి. అంటే మానసికమైన ఆరోగ్యం పాడవుతుంది. దాంతోపాటు ఫిజికల్గా కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ డిసీజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి, ఊబకాయం వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కళ్ళు పాడవుతున్నాయి. దాని తర్వాత రియల్గా మనుషుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్స్ పాడవుతున్నాయి, వర్చువల్ రిలేషన్షిప్స్ తయారవుతున్నాయి. రీసెంట్గా అమెరికాలో ఒక ఎపిసోడ్ రీసెంట్గా బయటకు వచ్చింది. ఒక పక్క తల్లిదండ్రులు కొట్లాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని చంపేసుకుంటుంటే, పిల్లోడు అక్కడ చిన్న కుర్రోడు వాళ్ళ ఇంట్లో ఉన్న బాబు వీడియో గేమ్ ఆడుతున్నాడంట. కంప్లీట్గా పేరెంట్స్ని మర్చిపోయాడు, పేరెంట్స్ చచ్చిపోయారు. అంటే తల్లిదండ్రులు ప్రాణం పోతున్నా పిల్లోడు మాత్రం కూర్చుని వీడియో గేమే ఆడుతున్నాడు. అదేవిధంగా ఈ మధ్య యుఎస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ దీనిలో ఉన్న ఒక క్యారెక్టర్ డెనరీస్ టార్గేరియన్, ఈవిడ ఒక అబ్బాయిని, టీంలో ఉన్న ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు ఏఐ చాట్ బాట్ అబ్బాయిని నమ్మించింది. చివరికి వాడికి నిజం అర్థమయ్యి మనసు ముక్కలై చచ్చిపోతాడనమాట. ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది. అసలు ఏఐ చాట్ బాట్ వల్ల ఒక అబ్బాయి మోసపోయి చనిపోవటం అనమాట. నమ్మేశాడు వాడు, ఆ పిల్లోడు. సో ఇలాంటి వైపరీత్యాలన్నీ జరుగుతాయి, ఎక్కువగా అడిక్ట్ అవుతాయి సోషల్ మీడియాకి, ఏఐకి, ఇవన్నీ కూడా. కాబట్టి చాలా దేశాలు ఇప్పుడు కిడ్స్ మీద సోషల్ మీడియా ప్రభావం పరిమితంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి, ఆస్ట్రేలియాతో సహా.